జగిత్యాల నుండి ధర్మపురికి రాకపోకల బంద్. రూరల్ గ్రామీణ మండలం అనంతరం రోడ్డు బ్రిడ్జి వంతెనపై పారుతున్న వరద నీరు. జగిత్యాల నుండి ధర్మపురి వైపు నిలిచిన రాకపోకలు. ఈ రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు అనంతరం వాగు రోడ్డుపై నుంచి పారుతున్నది. దాన్ని చూద్దాం. నేను ఎంపీడీఓ రమాదేవి, జగిత్యాల రూరల్ మండలము. ఇక్కడ అనంతరం దగ్గర రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా రోడ్డు మీదకి వెళ్ళి నీళ్లు పోవడం జరుగుతుంది. ఇది ధర్మపురికి వెళ్ళే మెయిన్ రోడ్డు కాబట్టి అటు నుండి ఇటు నుండి అటు వాహనాలు ఏమీ వెళ్లకుండా గ్రామ పంచాయతీ ద్వారా మా మండల పంచాయతీ అధికారు, పంచాయతీ కార్యదర్శి గారు, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్లు పెట్టేసి, గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ పెట్టి, బారికేడ్స్ పెట్టి ప్రజలను నీళ్ళ వైపు వెళ్లకుండా, వాహనాలు వెళ్లకుండా జాగ్రత్త పడడం జరుగుతోంది ఉదయం నుండే. అట్లాగే ఇక్కడ పైనుండి కొంత మనకి పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చి చేయడం వల్ల జేసీబీలు పెట్టి కూడా తొలగించడం జరిగింది. సో అందరినీ, గ్రామంలోనే కాదు మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, ఈ వర్షాలు ఎక్కువ కురుస్తున్నందువల్ల కొంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అలాగే మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలలో ప్రజలందరినీ కూడా మేము అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఏమైనా ప్రమాదాలు ఉన్నట్టుగా ఏదైనా ముందుగా ఉంటే కనుక మాకు సమాచారం ఇవ్వడానికి గాను తెలియజేయనది. చూశారు కదా, ప్రభుత్వము అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ఎవరికి కూడా అపాయం జరగొద్దని చెప్పి ఇక్కడ చలువు జాగ్రత్తలు తీసుకున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు గాను లోతట్టు ప్రాంతాల్లోకి కూడా హెచ్చరణ చేసేసి వారందరికీ వాళ్ళ వివిధ ప్రదేశాలకు పంపించి కూడా వారిని కాపాడడం జరిగిందని చెప్తున్నారు. ఈ వర్ష ఉధృతి తగ్గిన తర్వాతనే వాటర్ పైకెళ్ళి పోకుండా కిందికెళ్ళి పోతేనే అందరికీ రోడ్డు దాటించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ విధంగా మన SR6 న్యూస్ వారికి తెలియజేయడం జరిగింది. ఈ గుళ్ళపేట అనంతరం బ్రిడ్జ్ అనేది ఎప్పుడు ప్రతి వర్షాకాలంలో వర్షం పడితే చాలు ఇక్కడ రాకపోకలు అనేటివి నిలిచిపోతున్నాయి. ఇది లోతట్టుగా, అంటే లో లేయింగ్గా ఉన్నది కాబట్టి, ప్రధానమైనటువంటి రహదారి కాబట్టి లో లేయింగ్ ఉండడం వల్ల, ఈ వరద ఉండడం వల్ల పైనుంచి వచ్చేటువంటి వరదతోటి రాకపోకలు అనేటివి ప్రతి సంవత్సరం కూడా ఆగిపోతున్నాయి. దీనికి మా పంచాయతీరాజ్ శాఖ నుండి, గ్రామ పంచాయతీ నుంచి అందరం కూడా మా యొక్క ఎఫర్ట్స్ పెట్టి, అంటే ఎవరికి ప్రమాదం జరగకుండా, ఎవరికి కూడా అన్యాయం, మన ప్రజలకు కూడా ఎలాంటివి జరగకుండా రాకపోకలన్నీ కూడా బంద్ చేసి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే, ఇది ఇప్పుడు చూస్తే పైన ఉన్నటువంటి గుర్రపు లెక్కలు అవన్నీ కూడా కొట్టుకొచ్చి ఈ దీంట్లో లోపల ఏదైతే లోపల ఉన్నాయో వాటి లోపల ఇరుక్కపోయి దాని నుంచి పైనుంచి వాటర్ వస్తుంది. అదొకటి సమస్య ఉంది. గుర్రపు డెక్కలు అనేటువంటి ఒక సమస్య ఉంది. పైనుంచి రావడం, కింద లోపల తూములలో ఇరుక్కపోవడం, దానిపైనుంచి ఇట్లా వాటర్ రావడం, మళ్ళీ ఫోర్స్గా రావడం, వాటర్ కూడా చాలా ఫోర్స్గా వస్తుంది. అందుకే ఎవరిని కూడా దాటనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరూ కూడా, ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అటు అనంతరం కానీ, గుళ్ళపేట కానీ, లేదా తక్కలపల్లి కానీ, ఈ 3 గ్రామాల ప్రజలు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం వల్లనే, అందరి సహకారం వల్లనే ఇక్కడ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మనం చూస్తుంటే
ప్రభుత్వ యంత్రాంగం కూడా గుర్రపు డెక్క అనేది ఒక సైడ్కు జరిపి వాటర్ని ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే ఈ గుర్రపు డెక్క పక్కకు ఉండడం మూలంగా మనకు వాటరు మీదికెళ్ళి పోవడం జరుగుతుంది. అలాగే తూములలో ఉన్నది కూడా త్వరలో తీసివేస్తామని చెప్పి కూడా మనకు గ్రామ పంచాయతీ వాళ్ళు తెలియజేశారు. रहता रहे गाँव में साइड से रहता आगे का रास्ता ध्यान भी आता है ఈ NH 65 ఈ రహదారి ధర్మపురి వెళ్ళేది. సో ఇది ఇక్కడే కాకుండా నేరెళ్ళ వద్ద కూడా బ్లాక్ చేయడం జరిగింది. దయచేసి వాహనదారులు కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద వెహికల్స్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. తొందరపడి దానిలోకి వెళ్ళి ప్రమాదాలు కొని తేవచ్చుకోవద్దని కూడా కోరుతున్నాము.